దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిళ్ళరా, వీక్షిస్తున్నటువంటి వారులారా, ప్రభు పేరిట మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ వాగ్దానాన్ని ప్రభు ఈ దినమంతటిలో, నీ జీవన విధానం అంతటిలో, నీ కుటుంబ వ్యవస్థ అంతటిలో దేవుడు నిన్ను ఆ రీతిగా తన వాగ్దానముతో బలపరచును గాక. ఈ వాగ్దానాన్ని బట్టి మనము ఆలోచించినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజల మొత్తాన్ని నడిపిస్తూ వారికి ఉపదేశము దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ వర్తమానాన్ని తెలియపరుస్తూ ప్రభు వారికి స్వాస్థ్యం ఇస్తానన్నటువంటి ఆ కనాను దేశమునకు వారిని నడిపించే క్రమంలో వారికి ఆ విధి విధానాలు మొత్తాన్ని తెలియపరిచి, మోషే మరణించిన తర్వాత ఇక్కడ యెహోషువకు ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా సేవకుడైనటువంటి మోషే మృతి నొందాడు కాబట్టి నీవు లేచి ఈ జనులను ఈ యోర్దాను దాటి నేను ఇజ్రాయెల్కి ఇస్తున్న దేశమునకు, వాగ్దత్త దేశమునకు వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను అని ఆ రీతిగా దేవుడు వాగ్దానం చేసి వారిని నడిపిస్తున్నటువంటి క్రమంలో నాయకుడు లేనటువంటి లోటు ఏ రీతిగా ఉంటుందో, ఒక యజమానునిగా, ఒక పెద్దగా ఉన్నటువంటి ఆ వ్యక్తి వ్యక్తిని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజానికానికి, లేక తర్వాత తన శిష్యులకు ఒక ధైర్యం చెడి, గుండె చెదిరి, బాధలో కన్నీటితో ఉన్నటువంటి ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను అంటే విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను, నిన్ను ఆ రీతిగా వదిలిపెట్టను. నీవు ధైర్యముగా ఉండు, నిబ్బరంగా, స్థిరంగా ఉండు, అధైర్యపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను. మోషేకు ఏ రీతిగా తోడయుని నడిపించానో, బలపరిచానో, ఏ రీతిగా వాక్శక్తిని ఇచ్చానో, జ్ఞానాన్ని ఇచ్చానో, ఆ రీతిగాను నీకును తోడయుండి అతన్ని ఏ రీతిగా నడిపించానో నిన్నును కూడా నడిపిస్తాను, నువ్వు అధైర్యపడవద్దు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థితి నుండి అధైర్యంగా ఉన్నావు, ఏ స్థితి నుండి అస్థిరంగా ఉన్నావు, ఏ స్థితి నుండి ఇదిగో ఆ లోటును కలిగి ఉన్నావు, ఆ లోటు ప్రభు నీ ద్వారానే నీ కుటుంబానికి తీర్చబోతున్నాడేమో, నీ ద్వారానే పరిచర్యకు తీర్చబోతున్నాడేమో, నీ ద్వారానే సమాజానికి ఇదిగో ఆ లోటును తీర్చబోతున్నాడేమో. గనుక దేవుడు నీకు చేస్తున్నాడు వాగ్దానం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నట్టున్నాడు. గనుక దేవుని నమ్ముకొని, దేవుని ఆశ్రయించి, దేవుని మీద ఆధారపడి ధైర్యంగా బ్రతుకుదురు గాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అధైర్యంతో ఉన్నటువంటి వారిని ప్రభా ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, కృప చూపండి, స్థిరతను దయచేయండి అయా. ఇదిగో నా కుటుంబంలో యజమానుడు లేని లోటని, ఇదిగో ఈ పరిచర్యలో పెద్దలు లేరని లోటని, ఈ సమాజంలో నాయకులు లేరని లోటని, ఇదిగో ఈ కుటుంబంలో తగినటువంటి అయా పెద్దలు లేరని లోటుతో ఎవరైతే ఉన్నారో ఆ స్థితిలో తర్వాత ఎవరిని మీరు ఇదిగో అనుకున్నారో వారితో ఈ మాట తెలియపరుస్తున్నారు. మీరు నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యములు అంటూ ఉన్న ఆ రీతిగా వింటున్నటువంటి వారిలో ఎవరి పట్ల నీ ఉద్దేశమై ఉన్నదో వారిని ఆ కుటుంబాలకు, ఆ పరిచర్యలకు, ఆ సమాజానికి, ఆ ప్రాంతానికి నాయకులుగా ఎంచి ధైర్యంతో నడిపించమని, నీ కృపతో నింపమని,
క్రీస్తునామమున ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.